అందరికీ నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఫిబ్రవరి 18, 2021 ఈనాటి ముఖ్యాంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ సర్కార్ వైఖరి, హత్య చేసి సంతాప సభ పెట్టినట్లుందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా విమర్శించారు. సీఎం జగన్ ఏటూ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే పోస్కోతో అగ్రిమెంట్ పెట్టుకున్నారని ఆరోపించారు. స్థలం కొట్టేసిన తర్వాత స్టీల్ ప్లాంట్ కొట్టేయడమే అసలొప్పందమని ఆయన అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు, పొర్లుదండాలు పెట్టినా ఏపీ ప్రజలు ఆయన నమ్మరని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తిరుమల బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్ గా అదనపు ఈవో ధర్మారెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఈవో జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో బర్డ్ డైరెక్టర్ గా కొనసాగిన బసంత్ కుమార్ బదిలీ కావడంతో అదనపు ఈవోకు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం అపోలో వైద్యుడు మదన్ మోహన్ రెడ్డి బర్డ్ హాస్పిటల్ గౌరవ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అమరావతి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు రాష్ట ఎన్నికల ప్రధానాధికారి కె విజయానంద్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి 14వ తేదీన ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. గుంటూరు జిల్లాలో గురజాల మండలం మాడుగులలో బ్యాలెట్ పత్రాల్లో తప్పులు రావడంతో పోలింగ్ నిలిచిపోయింది. 2 అభ్యర్థులకు అధికారులు ఒకే గుర్తు ముద్రించారు. దీంతో 12, 13 వార్డుల్లో పోలింగ్ నిలిచిపోయింది. తిరిగి ఈ నెల 21న మాడుగులలో పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసి వాటిని హతమార్చింది. గొర్రెలపై దాడి చేస్తున్న చిరుతను మల్లేష్ అనే వ్యక్తి అడ్డుకున్నాడు. దీంతో మల్లేష్ పై చిరుతపులి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ లో పట్ట పగలే ఇల్లు గుళ్ల చేసిన కిలాడి లేడీ. నానాజీపూర్లోని జంగయ్య అనే రైతు ఇంట్లోకి చొరబడ్డ లేడీ కిలాడి ఇంటి తాళాలు పగలగొట్టి అందిన కాడికి దోచుకుంది. అల్మారా పగలగొట్టి ఇంట్లో ఉన్న 8 తులాల బంగారం, 10 తులాల వెండితో పాటు 3 లక్షల రూపాయలను అపహరించింది. దైవ దర్శనం నిమిత్తం కొమరవెల్లి జాతరకు వెళ్లిన జంగయ్య కుటుంబం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్ల చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన లేడీ కిలాడి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్యాపేటలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అందరూ కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొనాలని ఎంపీ సంతోష్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆయన పిలుపుతో కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి మొక్కలు నాటి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించారు. జమ్మూ కశ్మీర్లోని రజౌరీ జిల్లా జమ్మూ పూంచ్ జాతీయ రహదారి పక్కన చెక్కపెట్టెలో ఇంప్రూవ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైడ్ ఐఈడీ బాంబు పెట్టారనే అనుమానంతో పోలీసులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా ట్రాఫిక్ ను నిలిపివేశారు. జాతీయ రహదారి పక్కన ముంజకోటె ప్రాంతంలో చెక్కపెట్టెలో అమర్చిన అనుమానాస్పద వస్తువు ఉందని స్థానిక ఎస్ఐ పంకజ్ శర్మ గుర్తించగా కశ్మీర్ పోలీసులు వెంటనే ఆర్మీ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. ఆర్మీ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ హుటాహుటిన మంజకోటె ప్రాంతానికి వచ్చి తనిఖీలు చేపట్టారు. జాతీయ రహదారిపై 2 వైపులా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అనుమానాస్పద బాంబు ఉన్న ప్రాంతంలో ఆర్మీ వాహనాల్లో ఇసుక బస్తాలను తీసుకువచ్చారు. విశాఖ ఎయిర్పోర్టులో సీఎం జగన్ తో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చర్చలు జరిపింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని కమిటీ తెలిపింది. దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీని విశాఖ స్టీల్ ప్లాంట్లో అడుగు పెట్టనివ్వనని సీఎం జగన్ హామీ ఇచ్చారని, పోస్కో పరిశ్రమను భావనాపాడు, కడప, కృష్ణపట్నంలో ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ తెలిపారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. ఏలేశ్వరం మున్సిపాలిటీలో పనిచేస్తున్న 139 వాలంటీర్లను మీటింగ్ పేరుతో బస్సుల్లో రప్పించారు. ఓవైపు పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా వాలంటీర్లతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించడంపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్వగ్రామం శంఖవరం రావాలన్న ఆడియో, వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ శంఖవరానికి 2 బస్సుల్లో వాలంటీర్లు బయలుదేరారు. సమావేశానికి వెళ్లకపోతే ఉద్యోగం పోతుందన్న భయంతో వాలంటీర్లు వణికిపోతున్నారు. ఇప్పుడు ఈ రహస్య భేటీ తీవ్ర వివాదాస్పదమైంది. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులను సీఎం జగన్ చేతుల సత్కరించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవమూర్తి ఆలయం, దాసాంజనేయ స్వామి ఆలయాలను కూడా సందర్శించారు. రాజశ్యామల యాగంలో కూడా పాల్గొన్నారు. అనంతరం విశాఖ శారదాపీఠం వెబ్సైట్ను జగన్ ఆవిష్కరించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు పుదుచ్చేరి స్పెషల్ రెసిడెంట్ కమిషనర్ కృష్ణకుమార్ సింగ్ రాజ్భవన్లో గవర్నర్ తమిళసైని కలిసి నియామక పత్రాలను అందజేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళసై త్వరలో పుదుచ్చేరి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ జగన్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రజాసేవలో చిరకాలం కొనసాగేలా దీవించాలని ప్రార్థిస్తున్నాను అంటూ జగన్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగిస్తోందని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి ఆరోపించారు. 3 ఎమ్మెల్యేల రాజీనామాలను అంగీకరించామని చెప్పారు. బీజేపీ గేమ్ ప్లాన్ ఏమిటో ప్రజలకు బాగా తెలుసునని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారికి తాము గట్టి గుణపాఠం చెబుతామని ఆయన అన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సేకరిస్తున్న నిధులపై జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కొందరు బెదిరించి విరాళాలు వసూలు చేస్తున్నారని, విరాళాలు వసూలు చేయాలనే ఆదేశాలు ఎవరివి, విరాళాలకు సంబంధించిన సమాచారం ఎవరిస్తారని, విరాళాల వసూళ్లలో పారదర్శకత ఉందా అని ఆయన ప్రశ్నించారు. కొందరు బెదిరించి విరాళాలు వసూలు చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని కుమారస్వామి అన్నారు. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్లో కానీ, లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు. నమస్కారం.